అంజనం వేసేటప్పుడు అంజనం అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ టెలిస్కోప్. ఎక్కడో జరిగేది మనం ఎట్లయితే శాటిలైట్లు ఆడ దూరం జరిగేది టెలిస్కోప్ పెట్టి ఎట్లయితే చూస్తామో, మన దగ్గర కానీ ఎవరైనా లేపేసినా లేదంటే ఏమైనా కానీ నిధులు నిక్షేపాలు అట్లాంటివి ఏమైనా ఉంటే అంజనం వేసి చూస్తామన్నమాట. అట్లా ఇడ్లీ పాత్ర కూడా పోయిందంట. ఇడ్లీ పాత్ర కూడా ఆడుందో చెప్పు. ఇడ్లీ పాత్ర కూడా పోయిందా? యానా సోతి ఎత్తపోయిందో దాని ధూమ్ తగిలి దాని కాళ్ళు చేతులు ఇరిగిపోనాని దానికి అట్లే ఇడ్లీ పాత్ర పట్ట 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 పట్ట. వద్దు, ఒక పని ఉంది, రా చెప్తా. తొందరరా రా. ఏం చేయాల? ఈ చీరలన్నీ తీసేసి ఎడైనా దాచిపెట్టను. ఏం కొన్ని ఉన్నాయా? ఒక 150-200 ఉంటాయి. అందుకే చెప్తా. బీరువా మనం ఎత్తపోదామా? ఎందుకు తీయాల చెప్పు సార్. ఎందుకు సార్? కాదు, నిజంగా ఎవరికైనా ఇన్ని చీరలు ఉంటాయా? ఉంటాయి. ఇంకా ఇప్పుడు అత్తయ్య తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 2 బీరువాలకు ఉన్నాయి. కాదు, ఒక చిన్న బీరువా అంతా అప్పుడు పట్టు చీరలు ఉండే కదా. కాదు, ఒక్కో చీర కట్టుకుంటూ పోయినా కానీ సంవత్సరం రోజులు కట్టచ్చు కదా. ఎందుకు తీస్తున్నావే? చెప్తా కదా. మడతలు పోతే నీకు నాకు ఉంటుంది. నువ్వే మట్టసానంగా తప్పించుకుంటావు. ఏహే చెప్పు. అమ్మేస్తాం, ఇవన్నీ అమ్మేస్తాను. ఏంటివి? చీరలా? చీరల బీరువానా? చీరలు అంటే ఇప్పుడు చీరల బిజినెస్ లో ఇవి మిక్స్ చేసి అమ్ముదామా? చెప్పులతో కొడతారు అప్పుడు. ఎంత పరువు ఉన్నాయి ఇవి. ఇవి పట్టు చీరలే. ఇదే ఇన్ని చీరలు ఉన్నాయి. ఇవి అప్పుడు కట్టిందో కూడా నేను చూడలే కదా. ఏం ఎత్త పెట్టుకొని పూజ గిర పెట్టుకుంటున్నాయి ఎట్లా ఇవన్నీ? ఏం చేస్తారు ఇవన్నీ చీరలు? అత్తయ్య దగ్గర పాత అంటూ ఉండవు, అన్నీ కొత్త కొత్తవే. నేనేమనుకున్నా అంటే బీరువా ఏమన్నా మన ఇంటికి తీసుకుపోదాం అంటావు. ఎవరు ఎత్తేది? నువ్వు ఎత్తుతావా వచ్చి? మళ్ళీ ఎన్ని స్వామి, ఇన్ని చీరలా? నిజంగా అమ్ముదామా? అంతేగా. అంటే సెకండ్స్ అమ్ముదామా? సెకండ్స్ అమ్మేద్దాం. మొత్తం అంతా కలిపి లాట్. ఏ అమ్మే కన్నా ఎవరికన్నా ఇద్దాంలే. అదే మేలుంటావా? పాపం ఎవరన్నా ఉంటారు కదా. ఏంది పద్దు, ఇన్ని చీరలా? ఇదేంది, నేను ఆడా చూడలేదు. తీసా అంటే సంవత్సరం వస్తాయి కదా పద్దు. ఒక్కొక్క చీర ఒక్కొక్క రోజు కట్టినా కానీ పాసు గులా తీసేకే ఇంత టైం పడుతుంది నాకు. ఇన్నే పోదాం పా, రేపు చూసుకుందాం. ఇంకా Day 2. తొందరగా పోవాల, మళ్ళీ బుడుక్స్ లేస్తుంది. గుడ్ మార్నింగ్ అండి. అవును, అత్తయ్య చూసింటుందా? చూసి అప్పుడే ఫోన్ వస్తాంటే కదా.
చూస్తానవరా నేను పడుకోండేది కూడా తీసినావా అయిందా ఫ్రెష్ అప్ అయినావా సనాలకి ఆడగాలే అవి రాపో చెప్తావు అర్జెంట్ మ్యాటర్ ఉంది బయటికి పోదాం మనం ఎలా మంచి డ్రెస్ వేసుకోపో చెప్తా పో తొందరగా పొద్దు మొత్తం నా చీరలన్నీ దొంగతనం అయిపోయినాయి పొద్దు ఎవరు పోయినారో నా చీరలన్నీ మొత్తం పోయినాయి ఓ అమ్మ అంతేగా ఎవరు వచ్చి సచ్చినారు ఇంట్లోకి నాయన రే బాబీ ఈడొకడు నాకు సన్యాసి నా కొడుకు చీరలన్నీ పోయినాయిరా వాళ్ళమ్మ ఎవరు జరబడినారో ఏం చీరలు వేస్తారో ఏమో చూస్తున్నారా నా బీరువా ఖాళీ అయిపోయింది చూడిపోయి ఎట్లా ఖాళీ అవుతుంది ఓన్లీ రెండు ర్యాక్స్ మాత్రమే ఉన్నాయి. అవి కిందవి ఆ ర్యాక్ ఉన్నాయి కదా ఒక్క రాకులో కొన్ని ఉన్నాయండి. ఏమైంది మా ఇది వాని అమ్మ వాని అక్క వాని ఆలి దేవ దెంకపోయింది నా కొడుకు చీరలు పోయినా అంటే జూమ్ పెడతానవు అట్లా కాదు ప్రూఫ్ ఉండాలి కదా మా ప్రూఫ్ నన్నా ప్రూఫ్ నేనా దోపిడి కాదు చీరలు పోయినట్లు ఇప్పుడు మన కంప్లైంట్ ఏమైనా ఇలా ప్రూఫ్ ఉండాలి కదా ఇది ఏంటి ప్రూఫ్ మీదే ప్రూఫ్ చూడే చీరలు బీరో పక్కన నిలబడు నీట్ గా ఏంటి నన్నేమన్నా లే షో చేస్తానవా ఏంది మా నా చీరలన్నీ పోయినాయి కదరా వాని అమ్మ వాని అక్క వాని ఆలి ఎవరో దెంకపోయిన వాళ్ళు నాశనం అయిపోతారు వాళ్ళు మట్టి కొట్టుకొని పోతారు అట్లా తిడతాను నేను తిడతాను నా సొమ్ము పోయింది నీది పోయిందా ఒకటే రెండో ఎన్ని మొత్తం వేసుకొని చీరలే కదా నా చీరలే కదా ఒక చీర కొనాలంటే ఎంత అవుతుంది ఇవన్నీ ఉన్నాయి కదా ఆ రోజు ఉంటే అవి నచ్చలేదేమో వచ్చిన దానికి రంకుదానికి బేవర్సి నా కొడుక్కి నా చీరలు పోయినాయి ఇడ్లీ పాత్ర పోయా సామాన్లు పోయా ఎట్లా పోతానయ్యో దేవుడా నాకు అర్థం కాలేవు అని అమ్మ వాని అక్క ఎవరు వస్తున్నారో ఇంట్లోకి ఎవరు దెంకపోతున్నారో నాకు అర్థం కాలేదు మీరు బీగాలు ఎట్లేసి చచ్చిపోతున్నారో ఏమో నాయన బీగాలు ఎట్లేస్తున్నారో ఏమో నాకు ఆ బీరువాలో చూడు దాంట్లో ఏమైనా ఉన్నాయా నువ్వేందే వీడియో తీసుకుంటా ప్రూఫ్ ఉండాలి కదా నీకు పిల్లి అదేమో ఎలక్క ప్రాణం పోతా అంటే పిల్లికి సెలగాటమంట నువ్వేంది వీడియో తీసుకుంటూ ప్రూఫ్ మా ఏంటి ప్రూఫ్ నేను ఏమైనా దొంగతనం చేశానా ప్రూఫ్ కి అట్లా కాదు పోయినాయని ఉండాలి కదా నీకు లేకుంటే ఎట్లా ఎలా చేసేది దేవుడా ఏ బాబీ ఎవరు దెంకపోయినారా నా చీరలన్నీ చెప్పురా చెప్పులే అంజనం వేస్తాను రా నేను కంప్లైంట్ ఇస్తాను రా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాను ఇజ్జులే లైట్ ఆఫ్ చేస్తాను అదే అంజనం వేస్తాను పోతే తమలపాకు తీసుకొని రా చెప్తా అరే పోపా అంజనం వేస్తాడంట దేవునితోడు అంజనం వేస్తా తమలపాకు తీసుకొని రా నీ చీరలు కల్లా వద్దా తాపు తమలపాకు ఉంటే తమలపాకు తీసుకొని రా ఏంటి మమ్మీ ఎవడు ఊరున్నారు ఇడ వక్కాకి వేసుకునే వాళ్ళు నీకు సున్నము తమలపాకు అన్నీ తెమ్మంటావు పెద్ద ప్లానింగే రా లేదా రా చెప్తాను రా అయినా కానీ ఏందిరా నువ్వు చెప్పేది ఏం చెప్తావురా నువ్వు ఏమన్నా అన్ని తెలిసినోడువే ఏమన్నా పెద్ద బిల్డప్ ఇస్తాను నువ్వు దాంట్లో చూస్తే తెలుస్తుందా దగ్గర కాదు దాంట్లో చూస్తే తెలుస్తుందా అంజనం అంటే ఏందత్తయ్య చెప్తాను అన్ని చెప్తా ఎన్ని చీరలు పోయినాయి నేనేమి ఎంచుకున్నానా అన్ని అంటే పోయినాయి నీకు తెలియదా బీరువాలో ఎన్ని చీరలు ఉంటాయో అన్ని పోయినాయి చెప్పుకోవట్లేదేమో రెండు ఉన్నాయి అన్ని పోయినాయి అందాజుగా చెప్పు నీటి కూర్చో నీట్ 100 చీరలు పోయింటాయి 100 చీరలు పోయింటాయి యువర్ థింకింగ్ నీళ్ళు అవి తాగే నీళ్ళు
ఈ పాపకు నవ్వులాట అయిపోయింది. దాంట్లో నీళ్ళు ఉన్నాయా? ఆ పాప పోయింటే కదా. నీళ్ళు తేపో చెప్తా, తొందరగా పో. నిద్రపోరా. నిద్రపోలేదమ్మా, ఆలోచిస్తాను. నుండు, కొన్ని నీళ్ళు ఉండు ఉండమ్మా. నువ్వు తాగలేరా, నువ్వేందుకు అట్లా చేస్తావు? ఒకటి ఎరుపు రంగు చీర ఉంది కదా, ఎర్ర చీర ఒకటి ఉంది కదా. లేదు, లైట్ క్లాత్తో పేపర్ క్లాత్ లాగా ఉంటుంది చూడు. అంటే పట్టు ఏమో, పట్టు లాగే అనిపిస్తుంది. నేనైతే నీ చీరలు ఎప్పుడు అబ్జర్వ్ చేయను, నీకు తెలుసు కదా. నన్ను నమ్మండి. ఇప్పుడు పోవడానికి కారణం నువ్వే వాకిలు అడ్డం వేసి వెళ్ళిపోయింటావు. రౌండ్ ఉండాలా, అట్లా ముందుకు రాటిరా, జరుక్కో. వాకిలు అడ్డం వేసిపోయింటావు, ఇదేదో జరిగింది. అబ్బో కమలాసన్, మొత్తం ఎన్ని చీరలు కరెక్ట్ చెప్పు. 100 చీరలు ఉంటాయి. అంజనం వేసేటప్పుడు అంజనం అంటే ఏంది? అంజనం అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ టెలిస్కోప్. ఎక్కడో జరిగేది మనం ఎట్లయితే శాటిలైట్లు ఆడ దూరం జరిగేది టెలిస్కోప్ పెట్టి ఎట్లయితే చూస్తామో, మన దగ్గర కానీ ఎవరైనా లేపేసినా లేదంటే ఏమైనా కానీ నిధులు నిక్షేపాలు అట్లాంటివి ఏమైనా ఉంటే అంజనం వేసి చూస్తామన్నమాట. అట్లా ఇడ్లీ పాత్ర కూడా పోయిందంట. ఇడ్లీ పాత్ర కూడా ఆడుందో చెప్పు. ఇడ్లీ పాత్ర కూడా పోయిందా? యానా సోతి ఎత్తపోయిందో, దాని ధూమ్ తగిలి దాని కాళ్ళు చేతులు ఇరిగిపోనాని దానికి అట్లే ఇడ్లీ పాత్ర పట 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 పట. ఇడ్లీ పాత్ర ఇంత పెద్దది, యానా సోతి తీసుకుపోయిందో దాని కాళ్ళు చేతులు పల 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 అని ఇరిగిపోతాయి అట్లే. తగిలి దాన్ని దుప్పటి కప్పనాని దాన్ని మట్టి కొట్టుకొని పోనాని. అయ్యో ఉండమ్మా, ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకో, ఓకేనా? పోయింది రాదు, వచ్చేది పోదు. ప్రామిస్, నా ఇడ్లీ పాత్ర పోయింది. ఇప్పుడు చీరలు ప్రామిస్, నా సామాన్లు పోయినాయి. చీరలు కావాలా వద్దా చెప్పు. చీరలు ఎవరో కావాలా? నా ఇంటి మీద కన్ను వేసినారు. నేను నీకు అదే ఇప్పుడు చీరలు పట్టేయమంటావా వద్దా చెప్పు. వద్దా కావాలా? అయిపోయి ఏం వస్తుంది అత్తయ్య? అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చూడు చూడు చూడు, మీరు అయిపోయి ఏంది చూస్తావు? చూడు చీరలు కనపడతాయి చూడు. ఎర్రపు చీర ఉంది కదా ఒకటి నీ దగ్గర, పచ్చ చీర కూడా ఉంది కదా. పచ్చది ఉందా లేదా నిజం చెప్పు. పచ్చ చీర ఒకటి ఉంది, ఇంకొక కలర్ చీర, నలుపు కూడా ఉంది, ఇంకొక చీర కూడా కనపడుతుంది నాకు. యా కలర్ తెలుసా? యా కలర్ అబ్బా, ఈ కలర్ లో ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి నువ్వే ఎత్తపోయినావా? నేను ఏం చేసుకుంటానమ్మా నీ చీరలు. నీ లవర్కి ఏమన్నా ఇచ్చినావా? అట్లా పనులు ఎప్పుడు చేయను నేను. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఒక ఆడాయమ్మ తీసింది నీ చీరలు. దాన్ని నాశనమై దాన్ని ధూమ్ తగిలి దాన్ని దుప్పటి కట్టినాని దాన్ని దుప్పటి కప్పనాని. పెద్దాయమనా పిల్లనా? కళ్ళు మూసుకొని నీ కళ్ళు మూసుకొని ఊహించుకో. నీ కళ్ళలేక నీకు అప్పుడే నీకు నేను తెప్పిస్తా. కళ్ళు మూసుకొని ఊహించుకో, కళ్ళు మూసుకొని ఏమన్నా ఊహించుకో. పెద్ద పుడంగా మా నీకు చీరలు కావాలా వద్దా? కావాలా? మళ్ళా కళ్ళు మూసుకొని ఊహించుకో. కళ్ళు మూసుకొని చీరలు కనపడల్లా అని ఊహించుకో. మగానికి నీళ్ళు ఇట్లొక్కుతానవో. కళ్ళు మూసుకొని చీరలు కనపడల్లా అని ఊహించుకో. మగానికి నీళ్ళు ఇట్లొక్కుతానవో. నీకు చీరలు కావాలా వద్దా? ఏంది, నేనేదో బాధలో ఉంటే నా మంచి మంచి సామాన్లు పోయినాయి. నా మంచి ఎంత మంచి ఇడ్లీ పాత్ర కొత్తది, దానికి ధూమ్ తగిలిపోనాని, దానికి అట్లా పాము గడిచినాని. చీరలు పోనీ, ఇడ్లీ పాత్ర ఇప్పుడు చీరలు కాస్త ఇడ్లీ పాత్ర పోయిందే ధూమ్ తగిలిపోయినాయి, ధూమ్ తగిలిపోతాయి. నా చీరలు కాళ్ళ ఇప్పటి నుంచి అన్న నేను జాగ్రత్త. నీ దగ్గర నేవీ బ్లూ కలర్ చీర ఉంది చూసినావా? ఆ చీర ఎవరో కట్టినట్లా కనపడుతుంది నాకు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అప్పుడే కట్టినారు. వాని అక్క నా అమ్మగానికి ఎందుకు కొడతా? నీకు కనిపిస్తుంది, చీరలు కనిపిస్తాయి నీకు. నాకెందుకు కొడుతున్నావు మధ్యలో? పక్కన ఉన్నందుకు నీకైనా కనిపించచ్చు.
ఏంటి మమ్మీ ఎవడీడు? అత్తే స్నానానికి పోయేది పాపం. మా నీ మొత్తం చీరలంతా ఈడ వాళ్ళు చీరలన్నీ ఎత్తుకొని వచ్చి నీట్గా వాష్ చేసి కొత్త చీరలు అట్లా రోడ్ల మీద పెట్టి అమ్ముతాంటారు చూసినావా? వాళ్ళ దగ్గరికి పోతున్నారు వాళ్ళు ఇప్పుడు చీరలు వేసుకొని అమ్ముకునేకి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. గ్రీన్ కలర్ చీర, నేవీ బ్లూ చీర, ఎల్లో కలర్ చీర, రెడ్ కలర్ది పట్టు చీరలు ఇన్ని ఉన్నాయి కదా నీకు పట్టు చీరలు. పట్టు చీరలు మా పట్టు చీరలు వాళ్ళ అమ్మకోకుండా కనపడుతుంది, నాకు కనపడుతుంది. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు ఆ చీరలు. మిగిలినవన్నీ మొత్తం అంతా అమ్మేకని చెప్పి, ఏంది మా అన్ని చీరలు ఉన్నాయి నీ దగ్గర? ఏ చూడు కనపడుతుందా లేదా నీకు కనపడలేదా? ఏంటి మమ్మీ ఎవడీడు? అన్ని చీరలు ఉన్నాయా నీ దగ్గర? ముందు పొదం పద చీరలో అట్లా ఇడ్లీ పాత్ర కానీ చూడే మా నాకు వాళ్ళు యాడున్నారు ఏమి ఇడ్లీ తెలియదు. పాత్ర యానా సోతి తీసుకుందా నాకు తెలుసు. నన్ను నమ్మండి. కానీ ఏం పీకలేను, అంతేగా. ఆ దేవుడే దానికి ఇది చేస్తాడు. ఇప్పుడు చీరలు కలవద్దా? కావాలరా కష్టమే. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం కదా. దక్షిణం పక్కన ఉన్నాయి నీ చీరలు. కనపడుతుంది దక్షిణం పక్క. పోదాం రారా. ఇంకా 2 ర్యాక్స్ ఉన్నాయి లేతే పోతే పోనీ. రేయ్ ఏజ్ నువ్వు ఇవన్నీ చూస్తానవే అంజనము అది ఇది అని తొక్క తోటకూర అని మగాళ్ళకి నీళ్ళు గుక్కుంటూ ఎప్పుడు నేర్చుకున్నావురా? నేను నీకు చీరలు కరెక్ట్ చెప్తానా లేదా? సరేలే, ఎప్పుడు నేర్చుకున్నావు? మా మాస్టర్ నేర్పించినాడు. నేను యోగ సాధన చేస్తా కదా, నాకు కొంచెం అట్లా తెలుస్తాయి నాకు ఇట్లా. ఏమి చీరలన్నీ వేసుకొని చూస్తున్నారు వాళ్ళు, బాగా భలే ఉన్నాయి అనుకుంటున్నారు. వాళ్ళ మొగాలు కనపడడం లేదు కానీ నాకు మాటలు వినపడుతున్నాయి, నీ చీరలు కనపడుతున్నాయి నాకు. ఎదుక్కుపోయినాయి నాకు తెలుసు అవి. మా ఏంది నీ చీరలు పరిచింటే హాలుకైనాయి. నువ్వేందిరా నన్ను ఇట్లా చేస్తాను? హాలు పాపకు నవ్వు వస్తుందా నీకు? నవ్వు ఎట్లా నవ్వుతావమ్మా? నీవు పోయింటే నవ్విందివా? హాలుకి ఏమన్నా హాలు హాలుకైనా నీ చీరలు హాలుకైతాయి బండికి అయితాయిలే. దక్షిణానికి ఉన్నాయమ్మా నీ చీరలు. ఏ బండికి అయితే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? పొయ్యకి దావ తెలుదుమా? మళ్ళీ వాళ్ళకి గాడిదలు కాసేలు చెప్తాను. చెప్తాను నన్ను ఎట్లా ఎవరు లేపింటారు ఏమని నువ్వు అర్థం చేసుకో. ఎట్లా రా దేవుడా ఇప్పుడు? ఇంకా 2 ర్యాక్స్ ఇంకా ఆ బీరువాలో ఉన్నాయి. ఆ బీరువా చూడిపో ఖాళీ, అది ఏం లేవు దాంట్లో. దీంట్లోనే చీరలు అన్ని పెట్టుకున్నాను నేను, తెలుదా నీకే? దీంట్లోకి ఒక 100 రూపాయలు, 50, ఒక 500 దక్షిణ పెడితేనే నీకు అంజనం వేసినప్పుడు వాళ్ళు 10 పైసలు లేదు ఇక్కడ దమ్మిడిలే. నేనే ఆడ తెచ్చి పెడతాను, అదే అన్ని పోయినాయి. ఆ చైన్ పెట్టండి అదే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మా లక్ష్మి అన్ని పోయినాయి దాంతో పాటే. పర్సు కనపడలేదు ఏది? ఇంట్లో నీకు కనపడలేదేమో, చిన్నది అది అంత ఉంటుంది. పర్సు కనపడలేదే. నాకు బీపీ వస్తుంది, నాకు నువ్వు నీళ్ళు ఉగ్గుతుంటే. పర్సు అయితే నాకు కనపడలే బా, చీరలే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళు వేసుకుంటున్నారు, వాడుతున్నారు ఆల్రెడీ. బా ఇసురుతున్నారు చీరలు ఇట్లా. నాకు ఇది అవసరం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రేట్లు ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు. ఒక్కొక్క చీరకి 300 నుండి 500 రూపాయలు ఫిక్స్ చేస్తున్నారు. ఒక్కొక్క చీర 100 చీరలు చేస్తాయి. చీర కూడా ఉంది, 16,000 రూపాయల చీర కూడా ఉంది, 7,000 రూపాయల చీర కూడా ఉన్నాయి.
లాట్ కలిపి 10,000కి అమ్మాలనుకుంటాను చీరలు. నేను కాదు, ఆడ కనపడుతుంది నాకు, ఆడ కనపడుతుంది, అంజనంలో కనపడుతుంది. మూడు లే ఏంది అట్లా ఉక్కుతానవ్వు? అంజనము ఏంటి అంజనము? లే పోదాము ముగ్గురము. పోతున్నారు వాళ్ళ అమ్మేకి. మధ్యలో అన్ని మొత్తం లుంగికి వేసుకున్నారు. 2 లుంగిలకైనా నీ చీరలు. పోదాం పారా. యాటకని పోతామమ్మా. నా చీరలు కావాలరా ఇప్పుడు. నా చీరలు కావాల. నేనేం చేస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఈ బీగాలు ఆడంటే ఆడ పెట్టిపోతే పెట్టిపోయేది అట్లా. నేను పెట్టను, నేను తీసుకుపోతే ఎంత నువ్వే పెట్టిపోయేది. మీరిద్దరు కొనిండి చీరలు. సర్లే మళ్ళీ పోదాం పొద్దు మనము. ఎక్కడ పోతారు మీరు? అదే ఓ చీర 2 చీరలు కొనుక్కొని వస్తాం. చీరలు పోయిన చీరలు కావాలా నాకు. ఎంకరేజ్ చేయరా? చెప్పు. చెప్పినాం కదా, అంజనం వేసి పడవ ఈ పక్కన దక్షిణం పక్కన ఎత్తుకొని పోయినారు. దక్షిణం పక్క ఉన్నాయి చీరలు, దక్షిణానికి ఉన్నాయి. పోదాంరా. యాటకని అంతేగా, అట్లే ఎత్తుక్కుంటూ పోదాంరా. పోయింది రాదు, లే వచ్చేది పోదు. చిన్న కొడుక, నీది రాసి పెడితే నీకు ఎప్పటికైనా వస్తుంది. నా కొడుక నువ్వు, అవిల్ నా కొడుకు నువ్వు. వానమ్మ ఇంట్లో సామాన్లన్నీ పోయేది కాక మళ్ళీ చీరలు కూడా కన్నేసినారు. చీరలు కూడా పోయినాయి. ఇంకెట్లబ్బా నేను. కాఫీ పొడి కూడా ఎత్తపోయినారేమో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నీ కాఫీ పొడి మీద బండా బడా. నేనేమన్నా కాఫీ తాతానా? మానేసిన. ఎనగొడ్డు మనం చూస్తానా నేను. ఎక్కడ పోతానే చీరలు, ఎలుముగుడ్డు నిద్రపోయినట్లు నిద్రపోతాను. ఎలుముగుడ్డు లాగా చీరలు యాటిపోయినా చూస్తానా. బాధ అవుతుంది నాకు. యాక్టింగ్ చేద్దురా. పోయినావరా ముక్కు నెగ్గిన చీరలు అమ్మినావా? ఏం గతిరా కొంపదీసి. అవి ఎవరు కొంటారు లేతాయ? నా చీరలు ఎవరు కొంటారు? నాకు 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 అని వస్తారు. తడే అవుతాయి. కొంటారు నాకు పెడితే తడే అవుతాయి. సర్లే మళ్ళీ నేను పోయిస్తున్నా. వద్దుండు. ఎక్కడ పోతావులే? కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు. ఏం సరే, మీరు చాలా రీజనబుల్. పార్వతి బాగుందావా? నా ఇంట్లో దొంగతనం అయింది పార్వతి. అన్ని చూపించినాను. 50 నా సోతికి పడిందో నా దానిల మీద కన్ను. ముందు అయితే ఇడ్లీ పాత్ర సామాన్లన్నీ పోయినాయి. ఎమ్మెల్యే అని ఊరికి అయిపోతే మళ్ళా ఇప్పుడు మొత్తం చీరలన్నీ మొత్తం తీసుకుపోయినారు పార్వతి. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది ఆంటీ. నాకు తెలియదు కానీ నేనైతే గమనిస్తానని. అన్ని చీరలు ఎట్లా పోతాయి పార్వతి? బీరువా చీరలు మొత్తం 100 చీరలు పైన పోయినాయి. ఒక చీర 2 చీరలు కాదు, అన్ని మొత్తం పోయినాయి పార్వతి. బీరువానే ఖాళీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎవరో దొంగతనం దొంగలు పన్నారు అట్లా. ఒక చీర కాదు, ఒక చీర 2 చీరలు కాదు పోయిండేది, మొత్తం పోయినాయి అన్ని. ఏంటి మమ్మీ ఎవడు? రామిసమ్మా నిజంగా చెప్తున్నా. నేను అబద్ధం చెప్తానా? బీరువా చూపిల్లా చెప్పు. చూపిమంటే చూపిస్తాను నేను. చూడు, ఈ కొన్ని ఉంచినారద్దు. ఇవన్నీ మొత్తం తీసుకున్నారు, అన్ని ఏం లేవు. అదే పనిగా చేసినారో ఏమో నాకు అర్థం కాలే. మొత్తం అన్ని వెళ్ళిపోయినాయి, మొత్తం చీరలన్నీ. పద్దు పెద్ద పద్దు పట్టు. నిజం కదా? నిజమే. పద్మజ నిజం చెప్పమా. అంటే
చాలా నిజం ఆంటీ. నన్ను నమ్మండి. బాగున్నాను ఆంటీ. అయ్యో రమ్మ ఏందప్ప మీరు ఎట్లా చేస్తారు అట్లేను? నేను కొత్త చీరలన్నీ చూస్తే మీ వీడియోలన్నీ దా ఆంటీ. ఏం బజ్జి బాగుండవా? లే ఏం లే మీరిద్దరు అందుకేనా నవ్వుతాండేది? ఏడిపించి ఇవాళ వరకు నన్ను ఎక్కడ పోతాయి కానీ ఎన్నున్నా చూడంటే ఊరికే ఎవరికైనా దానం టీవీ చూసి పాపం కాదు, ఎవరికైనా దానం చేసినా గానీ పుణ్యమన్నా వస్తుందేమో. ఇన్ని చీరలు దానం చేస్తావులే. నా గుండెలు పగిలిపోయి పొద్దున్నే ఇవన్నీ చెప్పే తనకి రామా ప్రాణమంతా చీరల్లోనే ఉంది. ఏమంత చేస్తారు చూడు పార్వతి అట్లా చేసినారు. నా పొద్దున్నే స్నానానికని టవాల్ వేసుకున్నాను. ఇంకా చీర తీసుకుందామని బీరువా తీస్తే ఖాళీ. రేవతి దగ్గర పోయి వద్దాము అనుకుంటాను. ఎక్కడో అడ్రస్ వద్దాం అనుకుంటాను నేను. అవునా? అయ్యో ఎంత పని అయిపోయా రా పార్వతి. గుండెలు పగిలిపోయి ఇంకో మాట అవతారాలు పడతావా నువ్వు? భయపడి చీరలన్నీ నువ్వు బీరువాకి మంచం కింద పెట్టి అవలా చేస్తావా? అంచనా వేస్తాను, తొక్క వేస్తా, రాత్రి అంజనం వేసేది ఎవరు మూసుకోలే. దక్షిణానికి ఉన్నాయని చెప్పినాను కదా. అనుకున్నాయంటే ఉన్నాయి కదా, తిరుగుతాందేలే నీకే. దక్షిణానికి ఏమి అవతారాలు పడతావా నువ్వు? చాలా ఏం నన్ను పొద్దున్నే రోపాడిచ్చినావు. అట్లా కాదు, అన్ని చీరలు ఏం చేసుకుంటావు? అన్ని చీరలు చేసుకుంటా ఇష్టంలే. నా చీర ఫస్ట్ అవన్నీ దానం చేద్దాము. దానం సంపాదించి చెయ్యి. దానం చేద్దాం. చేస్తా దానం కూడా. ఎందుకు చేయను? ఏమి మళ్ళీ నేను చేసిన అనుకో దానం. ఎందుకు చేస్తా? నువ్వెందుకు చేస్తావులే? నా చీర పెళ్ళాం చీర చేయలే. ఏడు పడకుండా చేస్తాను. రిమోట్ పోతుందమ్మా. నాతో ఏట్లు తిను. నేనేం చేసినానమ్మా? చీరలు జస్ట్ బీరువా తీసుకొని పొద్దున్నే భయపడిచ్చే. పొద్దున కాదు, నిన్న రాత్రి పెట్టినా నేను కూడా. అబ్బా చాలేంగా. ఎంత బలం ఉంది తెలుసా? లేదు సారీ నిజంగా అంటేనే సారీ. మా ఇట్లా చీరల మీద పనుకుంటున్నామా? లే మెట్టిరుగుతారు నా కొడుక. నా కోరిక ఏమిలే ఏమే ఒక్కసారి అనుకుంటా ప్లీజ్ మా. లే వద్దు వద్దులే వద్దు కోరిక